ప్రభువుని ప్రేమిద్దాం. నీకోసం ప్రాణం పెట్టాడు, నీ ఆత్మను రక్షించడానికి. మట్టి శరీరం కోసం కాదు ఆయన భూలోకానికి వచ్చింది. లోపల ఉంది అసలైంది సోల్, ఆత్మయే జీవింప చేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో కలిసిపోయే ఈ దేహాలకి ఏదో చేయడానికి రాలేదు ప్రభు. నీ ఆత్మను రక్షించడానికే సిలువలో వేలాడి అన్ని కష్టాలు అనుభవిస్తే నువ్వెళ్ళి పెంటమాయలో పడతావు, మళ్ళీ నువ్వెళ్ళి మట్టి మాయలో పడతావు. మళ్ళీ కొంచెం ఆ మట్టిని తగ్గించేసి, ఆ మట్టి మీద ప్రేమను తగ్గించుకుని బంగారం కొనాలా, బెడ్ కొనాలా, బట్టలు కొనాలా కాదు, సంఘానికి ఏం కొందామని ఆలోచించండి. సంఘంలో సరైన సౌండ్ లేదు, మా సంఘం బాగోలేదు, దేవుడిది కదా ఇలా ఉండిపోతుంది ఏంటి, మా సంఘం తరపున ఏమి మీటింగులు జరగటం లేదు, నేను ఈసారి బట్టలు కొనుక్కోవద్దు, బంగారం కొనుక్కోవద్దు అంటలేదండి. పట్టు చీర కొనుక్కునే దానివి ఒక 5,000 అవుతాయి అనుకోండి, 1000 రూపాయల చీర కొనుక్కోండి, మిగతా 4,000 దేవుడికి ఇవ్వండి. దేవుడికి వస్తువు కొనండి. కలకాలం 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 మీ పేరు చెప్తాడు దేవుడు. పేద విధవరాలు 2 కాసులు ఇస్తే గుర్తుపెట్టుకున్న దేవుడు, నువ్వు నీ బట్టల ఖర్చో, నీ తిండి ఖర్చో, నీ ఎక్స్ట్రా ఏవో ఖర్చులు మానేసుకుని ప్రభు సేవకిస్తున్నావు అనుకోండి, దేవుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడో పెట్టుకోడా. కానీ మనం డబ్బు గుర్తుపెట్టుకునే పనులు చేయాలనుకుంటున్నామా? మన ఆనందాలు, మన సంతోషాలు